మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. జఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇజ్రాయేలు రాజైనటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీకు ఆపద ఏమియో అపాయం ఏమియో రాదు. లోకములో అన్ని విధాలుగా మనిషికి వచ్చేది అపాయం. బయటికి అడుగు పెడితే వచ్చేది అపాయం, లేదా ఇంట్లోనే ఉందామనుకున్నా ఇంట్లో అపాయం. అపాయాల గురించి మనం మాట్లాడాలంటే మనిషి బయటికి వెళ్ళితే ఏమైనా జరుగుతుందేమో అని ఇంట్లోనే ఉంటే ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ స్విచ్ వేయగానే షార్ట్ సర్క్యూట్ వచ్చి అతనికి షాక్ వచ్చి తన జీవితాన్ని ముగించాడు. బయటికి వెళ్తే అపాయం ఉండదేమో, దాక్కుందాం ఎక్కడికన్నా వెళ్ళి అని బయటికి వెళ్తే వెళ్ళిన వాడు వెళ్ళినట్లే కాలగమనం కలిసిపోతున్నారు. అపాయం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న అపాయం కలుగుతుంది. కొంతమంది ఇక్కడుంటే మాకు అపాయం రాదు, లేదా ఈ ఇంజెక్షన్ చేసుకుంటే మాకు అపాయం రాదు, లేదా మేము ఇక్కడ దీన్ని దాచుకుంటే మాకు అపాయం రాదు, మాకు డబ్బులుంటే అపాయం రాదు, లేదా మాకు హాస్పిటల్ ఉంటే అపాయం రాదు, మాకు గొప్ప ఇల్లు ఉంటే అపాయం రాదు, మా చుట్టూ బంకర్లు కట్టుకొని దాంట్లో దాక్కుంటే మాకు అపాయం రాదు, లేదా మేము భూగర్భంలోకి వెళ్ళిపోతే మాకు అపాయం రాదు, అంతరిక్షంలోకి వెళ్తే మాకు అపాయం రాదు అని అనుకుంటూ ఉంటారు. బుద్ధిహీనమైనటువంటి క్రియలు. ప్రభు అంటున్నారు, ఎక్కడున్నా అపాయం సంభవిస్తుంది. ఈ భూలోకంలో ఈ సృష్టి అంతట్లో ఏ మూలకెళ్ళినా అపాయం సంభవిస్తుంది. ఖచ్చితంగా మనిషి యొక్క విధి అది, అపాయం రావడం. సాతానుగాడు ఊరికనే ఉండడు, వాడు ఏదో కోణంలో అపాయాన్ని తీసుకురావడానికి వాడు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి సృష్టి మీద, సృష్టిలో ఉన్నటువంటి జనాల మీద వాడికి విపరీతమైనటువంటి కోపం, అసూయ. వారిని నాశనము చేయడానికి, జనాన్ని నాశనము చేయడానికి వాడు ఉన్నాడు. వాడు నాశనానికి పుత్రుడు, వాడు నాశనకర్త. వాడు నాశనం చేయడానికి వాడు ఉంటాడు, అపాయం కలిగించడానికి వాడు ముందుంటాడు. కాబట్టి అపాయం ఏ మూలంలో వస్తుంది. మరి అపాయాన్ని తప్పించుకోవడం ఎలాగా? మాకు మేలు చేసే వాళ్ళు ఎవరు? మాకు అపాయం నుండి తప్పించే వాళ్ళు ఎవరు? మేము పోలీసులను ఆశ్రయిస్తే మాకు అపాయం కలగకుండా ఉంటుందా? ఒకనొక దినమున ఒక ప్రధానుడు ఏ శత్రువు మమ్మల్ని షూట్ చేయకూడదు, ఏ శత్రువు ద్వారా నాకు అపాయం రాకూడదని సెక్యూరిటీని పెట్టుకుంటే ఆ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తే ఆ ప్రధానిని గన్తో షూట్ చేసి చంపేస్తే అతనికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? తను కావలిగా పెట్టుకున్న వారే ద్వారానే అతనికి అపాయం చేకూరితే అతనికి ఇక ఎలాగా సహాయం అందేది? నేటి దినాన అపాయాన్ని తప్పించుకోవడానికి జనులు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అపాయం తప్పించబడడం, అపాయం నుండి తప్పించేవారు ఎవ్వరూ భూమి మీద ఎక్కడా లేరు. కేవలం అపాయాన్ని తప్పించగలిగింది యెహోవా మాత్రమే. ఎందుకని అపాయాన్ని తప్పించగలరు? ఆయన ఒక్కడే అంటే ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయనే మనల్ని సృష్టించినవాడు, ఆయన మనల్ని ఏలుబడి చేయవాడు, మన అధికారి, మన రాజు, మన తండ్రి, మన దేవుడు. మనము ఆయన గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన వారము, ఆయన ప్రజలము. కాబట్టి ఆయనే మాత్రమే మనల్ని ఆపద నుంచి తప్పించగలడు. ఒక గొర్రెల కాపరి మాత్రమే వారి గొర్రెలను గురించి క్షేమాన్ని తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి మాత్రమే ఆ గొర్రెలను గురించి ఆలోచిస్తాడు. ఆ గొర్రెలకు కాపుదల దయచేయగలడు, ఆ గొర్రెలకు అపాయం రాకుండా కావలి కాయగలడు. గొర్రెల కాపరి కానివాడు వారి కాపరి కాదు కనుక గొర్రెలను గూర్చి పట్టించుకోడు. తోడేలు వచ్చి మింగి వేసిన, సింహం వచ్చి తీసుకువెళ్ళిపోయినా, శత్రువులు దొంగిలించినా ఏమీ చేయలేడు. ఎందుకంటే అతనికి అది చేత కాదు, ఎందుకంటే అతడు కావలివాడు కాదు కనుక. నా ప్రభు ఇజ్రాయేలు రాజు, సర్వ సృష్టికి సృష్టికర్త, ఆయనే ప్రభు. ఆయన మాత్రమే అపాయం రాకుండా కావలి కాయవాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది, అపాయం రాకుండా మనల్ని కాపాడుతుంది. మరియు ఆయన దూతలు మనల్ని చుట్టూ కంచె వేసి కాపాడతారు, మన చుట్టూ వారు చేతుల నుంచి కాపాడతారు, రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. ఎందుకంటే యెహోవా రాజుగా ఉన్నాడు కనుక ఆ జనాలకి అపాయం రాదు. స్పష్టంగా ఇక్కడ మనం చదువుతాం, ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక మీకు అపాయం రాదు. నేటి దినాన మన ఇంట్లో, మన కుటుంబంలో, మనం అడుగు వేసిన, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో మన రాజు ఎవరు? మన రాజు ఇంట్లో ఉన్నటువంటి టీవీయా? మన రాజు చేతిలో ఉన్నటువంటి ఫోనా? మన రాజు వాటిని కనెక్ట్ చేసేటువంటి ఇంటర్నెట్టా? మన రాజు ఉద్యోగం చేసినటువంటి యజమానుడా? మన రాజు మన ధనమా? మన రాజు మన అహంకారమా? మన రాజు మన ఇళ్ళ? ఏది రాజుగా కలిగి ఉంది? దేన్ని చూసుకొని సంతోషిస్తూ ఉన్నారు? దేన్ని చూసుకొని ఆనందిస్తున్నారు? దేన్ని బట్టి ఆదరణ కలిగి ఉన్నారు? ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి పొందే ఆదరణ. కొంతమంది వారికి కలిగినటువంటి ఇన్సూరెన్స్ వారికి రాజు, వారికి కలిగినటువంటి బెనిఫిట్స్, వారికి కలిగినటువంటి లబ్ధులు వారికి రాజు. ఈ రాజులు, ఈ ఆదరణలు దేవుని రాజ్యానికి చేర్చలేవు, అపాయం నుండి తప్పించలేవు. కాబట్టి అపాయం నుండి తప్పించగలిగినది నా ప్రభు ఒక్కడే. ఆయన ఎద్దుకు చేరినట్లయితే, ఆయన మన కుటుంబంలో రాజుగా ఉన్నట్లయితే, ఆయన మన వాక్యంలో, మన వీధుల్లో, మన బంధుమిత్రుల్లో, మనం ఉన్న ప్రాంతంలో ఆయన మనకు రాజుగా ఉంటే అపాయం ఎటు నుంచి కూడా రాకుండా ఆయన కాపాడుతాడు. నేటి దినాన ఆయన మీకు రాజుగా ఉన్నాడా? ఆయన మీ కుటుంబంలో అధిపతిగా ఉన్నాడా? ఆయన ఏలుబడిలో మీరు ఉన్నారా? నిశ్చయంగా ఆయన మీకు అపాయం రాకుండా కాపుదల దయచేస్తాడు. కారణం ఏంటంటే
ఆయన జనులకు ఆయన ఏమాత్రం కీడు రానివ్వడు. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకే మనం కీడు రాకుండా వారిని క్షేమంగా చూసుకుంటూ ఉంటే దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నవాడు. మరి ఆయన ఇంకెంత ఎక్కువగా కాపుదల ఇస్తాడు, ఇంకెంత అపాయం రాకుండా క్షేమాన్ని ఇస్తాడు. ఆయన ఎత్తు పట్టుకుంటాడు, ఆయన కౌగిల్లో దాస్తాడు. అది మనం ఒకసారి మన ఊహతో మనం ఆలోచించినట్టయితే ఎంతో ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను మనం ఏమిచ్చినా రుణము తీర్చలేము. ఆయన మన ఇంట్లో చేర్చుకుంటే చాలు, ఆయన మన హృదయంలో చేర్చుకున్నట్టు మటుకు మనం చేయగలిగినది అది ఒక్కటి చాలు. అపాయం రాకుండా ఆయన మనకి కాపుదల దయచేస్తాడు. ఏ కోణం నుంచైనా, అది ఆర్థికంగా అపాయం రానివాడు, ఆరోగ్యపరంగా అపాయం రానివాడు, ప్రాణానికి సంబంధించి అపాయం రానివాడు, కుటుంబంలో అపాయం రానివాడు, బిడ్డల ద్వారా అపాయం రానివాడు, భర్త ద్వారా భార్య ద్వారా అపాయం రానివాడు, బంధువుల నుండి అపాయం రానివాడు, స్నేహితుల నుండి అపాయం రానివాడు, ఏ కోణం నుండి కూడా అపాయం రానివాడు. మరి ముఖ్యంగా సాతాను యొద్ద నుండి ఏ అపాయం కూడా దరికి చేరకుండా ఆయనే అగ్ని కంచె వేసి అగ్ని కోటలో భద్రపరుస్తాడు. ఆనాడు దానియేలును ఆయన కాపాడాడు, అపాయం రానివ్వకుండా. సింహాల బోనులో ఉంటే ఆయన తమ దూతను పంపించి సింహాల నోళ్లను మూపించాడు, అపాయం రానివ్వకుండా దానియేలును కాపాడాడు. అగ్నిలో వేయబడినటువంటి అనన్య అజర్య మీషాయిలను ఆయన కాపాడాడు, అపాయం రాకుండా అగ్ని బలమును చల్లార్చి వేశాడు. ఇజ్రాయెల్ జనాంగం శత్రువు ఫరో వెనకాల వెంబడిస్తూ ఉంటే దేవుడు వారికి అపాయం రాకుండా ఎర్ర సముద్రంలో వారికి మార్గాన్ని చూపించి నడిపించాడు. సముద్రం యొక్క బలాన్ని ఆయన నిలిపివేశాడు. తన జనుల కొరకు ఆయన ఎన్ని అద్భుతములన్నీ చేస్తాడు. గొల్యాతు ఎదురుగా వస్తే, ఇజ్రాయేలుకి ఎదురుగా ఫిలిస్తీన్లు దండు దిగితే దేవుడు వారికి ఏ అపాయం రాకుండా ఆ బలం అంతటిని ఆయన అణిచివేశాడు, వారిని ఓడించేశాడు. కేవలం ఆయన రాజుగా కలిగినటువంటి వారి ద్వారా దేవుడు గొప్ప భీకర కార్యాలు జరిగిస్తాడు. దావీదు రాజు యెహోవా ఆ మాటతోనే యుద్ధానికి వెళ్ళాడు, గొల్యాతును ఓడించాడు, ఫిలిస్తీన్లను ఓడించాడు. దానియేలు నా దేవుడిని యెహోవా అనే ఆ మాటతోనే సింహాల బోన్లోకి వెళ్ళాడు, సింహాలను ఓడించాడు. అనన్య అజర్య మీషాయిలు యెహోవాయే మా దేవుడు అని అన్నారు, ఆయనే మాకు రాజు అన్నాడు. వారు అగ్నిగుండంలో కూడా చక్కగా జీవించగలిగారు. అగ్ని బలము చలార్చబడింది, వాటి నుంచి వారు తప్పించబడ్డారు, ఆ అపాయం నుండి తప్పించబడ్డారు. మన చరిత్రలో ఎంతమందిని చూసినా ఇదే మనకు కనపడుతుంది. యెహోవా రాజుగా కలిగిన జనులకు ఆయన ఏ అపాయమో రానివాడు. నేటి దినాన మీ రాజు ఎవరు? ఆయనను మీరు రాజుగా కలిగి ఉన్నారా? ఒకవేళ ఆయన రాజుగా మీరు ఇప్పటి వరకు కలిగి ఉండకపోతే నేటి దినాన్ని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఆయనను రాజుగా చేసుకోండి. లోకంలో అనేకులు మమ్మల్ని రాజు చేయండి, మమ్మల్ని మంత్రి చేయండి, మమ్మల్ని ప్రధాని చేయండి, మమ్మల్ని ప్రెసిడెంట్ చేయండి, మమ్మల్ని అధికారులుగా చేయండి అని వారు రకరకాలైనటువంటి హామీలు ఇస్తారు. మేము ఎలా చేస్తాం. కానీ యెహోవా రాజుగా ఉంటే ఆయన ఏ అపాయం రానివాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఆయన కంచి వేసి కాపాడతాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, ఆదరణ, సంతోషం, నెమ్మదిని, సమాధానం, ఐశ్వర్యము, దీవెనను కలుగచేసి, సర్వ సమాధానం కలుగచేసి, సర్వ సమృద్ధిని అనుగ్రహించి ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, నీ కృపలో భద్రపరిచారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు వారు ఎవరిని రాజుగా కలిగి ఉన్నారో మాకు తెలియదు, కానీ నీ నామంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఏకమైతే నీతో తీర్మానం చేసుకుంటూ ఉండగా మీరు వారి కుటుంబాలకు వారికి రాజుగా ఉండండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, ఏ అపాయం రాకుండా వారిని తప్పించండి. కోర్టు నుంచి కానీ, చీకటి క్రియల నుంచి కానీ, చేతబడి శక్తుల నుంచి, సాతాను క్రియల నుండి, చుట్టూ బంధువుల మిత్రుల నుండి, స్నేహితుల నుండి, వారి యొక్క కుటుంబంలో వారి నుండి, ఎక్కడి నుండి కూడా లోకంలో ఏ కోణంలో కూడా ప్రభావ వారికి ఆపద రాకుండా, అపాయం రాకుండా వారికి క్షేమాన్ని కంచెను వేసి కాపుదలను దయచేయండి. వారిని నిండారులుగా దీవించండి. ఏది కొదువుందో కొదువును తెచ్చండి. సకల సమృద్ధిని వారికి అనుగ్రహించి వారి క్షేమాన్ని కాపుదలు దయచేసి నీకు అక్కడకు రాజ్యమును సిద్ధపరిచే పరలోకానికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.